మీరు భారతదేశం మీద కోపంతో భారతదేశాన్ని అణిచేద్దాం, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అనే నినాదాలతో మీరు రకరకాల హెడ్ ఆఫీసులు, కొంచెం పోస్ట్ ఆఫీసులు పెట్టినట్టు ఉగ్రవాదుల ఆఫీసులు పెట్టారు. అక్కడ వాళ్ళు తుపాకులు, బుల్లెట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు. బట్ ఏం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ ప్రాక్సీ ఆఫ్ ఇండియా అయిపోయింది. ఇక్కడ ఇండియా రెండోసారి ప్రస్తావన. ఆఫ్ఘనిస్తాన్లో అయితే చాలా మంది సివిలియన్ ప్రాణాలు పోతున్నాయి. పాకిస్తాన్ ఇస్తున్న నంబర్ 114 మెంబర్స్ చనిపోయారని చెప్పి అంటుంది. 114 మంది. ఇంటర్నేషనల్ హెడ్లైన్స్ చదివే మీ అందరికీ ఒక హెడ్లైన్ ఖచ్చితంగా మీకు తగిలే ఉంటుంది. ఓపెన్ వార్ ఒకటి పాకిస్తాన్ డిక్లేర్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ మీద. ఇవాళ లిటరల్లీ ఫైటర్ జెట్స్ పైన వెళ్తున్నాయి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఇప్పటివరకు జరిగినంత పెద్దగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ. News that's coming in. This is Pakistan now declaring open against Afghanistan. Pakistan has come out to say, and I quote, will not be compromising on territorial integrity. ఇదేంటి యుద్ధం ఎందుకు జరుగుతుంది, భారతదేశం మీద ఉండే పర్యవసానాలు ఏంటి, ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు ఒకటి పాకిస్తాన్కి. హిజ్ నేమ్ ఇస్ సెల్ఫ్ గోల్ ఖ్వాజా. ఇప్పుడు ఈ ఖ్వాజా ఒక ట్వీట్ వేసాడు. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి మనం చదువుదాం. చాలా వైవిధ్యభరితంగా ఉంది. అది భారతదేశాన్ని కూడా మెన్షన్ చేశాడు ఆయన. లైన్ బై లైన్ చదువుతా నేను. నేటో ఫోర్సెస్ విత్డ్రా అయిపోయిన తర్వాత అంట ఆఫ్ఘనిస్తాన్లో శాంతి చేకూరుతుందని చెప్పి చాలా చాలా నమ్మారు పాకిస్తాన్ వాళ్ళంట. ఆఫ్ఘనిస్తాన్ ఒక పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది రీజియన్లో. ఇది పాకిస్తాన్. ఓకే, ఇది ఈ లైన్ చూడండి ఒకసారి. హవెవర్ ద తాలిబాన్ టర్న్డ్ ఆఫ్ఘనిస్తాన్ ఇంటూ అ కాలనీ ఆఫ్ ఇండియా. అంటే అక్షరాల మన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి దాని కాలనీ ఆఫ్ ఇండియా కింద మనం మార్చేసామంట. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు, ప్రపంచంలో ఉండే ఉగ్రవాదులందరినీ తీసుకొచ్చి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టారంట. ఏది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ చెప్తుంది జనాలకి బేసిక్ హ్యూమన్ రైట్స్ అని పెద్ద పెద్ద పదాలు ఒక పక్క వాడుతూ ఆయన ఇస్లాం ఏదైతే ఆడపిల్లలకి ఇచ్చే రైట్స్ ఏవైతే ఉంటే దాన్ని వాళ్ళు లాగేశారు అని ఒక పక్క చెప్తూ మేము ఇష్యూలో తలదొచ్చుకుని ఉండడానికి చాలా ప్రయత్నించాం. మేము ఫుల్ ఫ్లెజ్ డిప్లొమసీ ట్రై చేసాం. బట్ ఏం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ ప్రాక్సీ ఆఫ్ ఇండియా అయిపోయింది. ఇక్కడ ఇండియా రెండోసారి ప్రస్తావన. ఇవాళ పాకిస్తాన్ మీదకి అగ్రెషన్ తో మీరు వస్తుంటే మేము కూడా ఆగం. సరే ఆగొద్దు. అవర్ ఫోర్సెస్ ఆర్ గివింగ్ డైరెక్ట్ రెస్పాన్స్. ఓకే. ఇన్ ద పాస్ట్ పాకిస్తాన్స్ రిటాలియేషన్ హ్యాస్ బీన్ పాజిటివ్. ఓకే. 50 సంవత్సరాలుగా కొన్ని మిలియన్స్ ఆఫ్ అఫ్ఘన్స్ ని మేము పోషించాం. ఓకే. బట్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఆర్ కప్ ఆఫ్ పేషెన్స్ హ్యాస్ ఓవర్ఫ్లోడ్. ఇప్పుడు మీకు మాకు యుద్ధం మొదలైంది. ఇట్స్ ఎన్ ఓపెన్ వార్ అని ఒక పక్క వార్ ని డిక్లేర్ చేస్తూ నౌ ఇట్ విల్ బి దమాదం మస్త్ కలందర్ అగైన్. ఆ డీజీఐఎస్పీ ఏమో మజానా కరాయితో పైసా వాపస్ అంటాడు. ఈ సెల్ఫ్ గోల్ ఖ్వాజా ఏమో దమాదం మస్త్ కలందర్ అంటాడు. ఇది ఎక్కడో షారుఖ్ ఖాన్ పాట ఎప్పుడో చిన్నప్పుడు విన్నా నేను. లాస్ట్ లో ఇంకో మాట అన్నాడు, మేము ఎక్కడో సముద్రాలు దాటి రాలేదు, మేము మీ బార్డర్ స్టేటే, మీకు ఎక్కడ ఎలా ఎందుకు ఎటు నుంచి వస్తామో మాకు బాగా తెలుసు, మీ జియోగ్రఫీ మాకు అర్థమవుతుంది, సో మీరు జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ అల్లాహు అక్బర్ అని చెప్పి ఫినిష్ చేశాడు ఆ ట్వీట్ ని. ఇప్పుడు ఈ ట్వీట్ ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దట్ ఇస్ పాకిస్తాన్స్ అఫీషియల్ పొజిషన్. మినిస్టరే కదా. ఎనీవేస్ ఏ రెండు దేశాలకైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ డీజేటీ గారు వస్తారు. ఆయనకి ప్రస్తుతానికి ఇప్పటిదాకా మెమో అందినట్లేదు. ఆయన వచ్చి ఈ యుద్ధాన్ని నేను ఆపేశానని చెప్పి ఆయన ఇంకా చెప్పట్లేదు. ఈ యుద్ధం గురించి ఏం మాట్లాడలేదు. కానీ మన రియాలిటీకి దగ్గరగా ఉండి మాట్లాడాలి. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం అయితే ఎవరు నేలమట్టం చేస్తారో అందరికీ తెలుసు. బట్ ఇక్కడ యుద్ధం జరిగేది భారతదేశంతో కాదు కదా, ఆఫ్ఘనిస్తాన్తో. పాకిస్తాన్కి ఉన్నంత ఎయిర్ కేపబిలిటీ వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్కి లేదు. కాకపోతే దురంద్ లైన్ ఏదైతే ఉందో కొన్ని వేల కిలోమీటర్ల, ఐ థింక్ 2000+ కిలోమీటర్స్ లైన్, అది ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ని వేరు చేసేయాలని ఇది పాకిస్తాన్ గుర్తించింది. ఇది బ్రిటిష్ ఇండియా టైంలోనే గీయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు. అక్కడ మేజర్ ప్రాబ్లం. ఇవాళ కూడా ఒక అఫీషియల్ ఆఫ్ఘనిస్తాన్ యూనిఫామ్ వేసుకున్న ఒక వ్యక్తి ఏం చెప్పినాడు మీరే వినండి ఒకసారి. د هوایي بریدونو د غچ اخیستنې په موخه باندې همداسې به د جمعې شپه 8 بجې دي په شرقي زون کې د 201 خالد بن ولید رضی الله تعالی عنہ قل اردو سرحدي او پیاده ځواکونو له طرف نه په ننګرهار او کونړ ولایتونو کې فردي کرخي تاثیر ما د پاکستاني ملیشو په پوسټو باندې درانه غزا. ఆయన ఏమంటాడు, 13 చెక్ పోస్టులు, ఈ పోస్టులు ఆ పోస్టులు మొత్తం లాగేసాము, 19 మంది సోల్జర్స్ని లేపేసాము, వాళ్ళు మా దగ్గర మా అధీనంలో ఉన్నారని చెప్పి ఆయన అంటున్నాడు. ఇటు పాకిస్తాన్ ఏమంటుంది, కాబుల్లో కానీ లేదా కందహార్లో కానీ రకరకాల ప్లేసెస్లో మేము గట్టి అటాక్స్ ప్లాన్ చేసాం. మేము ఈ లొకేషన్స్ బార్డర్ దగ్గర ఉండే చిన్న చిన్న కుగ్రామాలు కాదు, చాలా పెద్ద పెద్ద లొకేషన్స్, బార్డర్కి చాలా కొన్ని వందల వేల కిలోమీటర్ లోపల ఉండే లొకేషన్స్. ముఖ్యంగా కాబుల్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. నిజంగానే అక్కడ అన్ని ఎయిర్ స్ట్రైకులు జరుగుంటే పాకిస్తాన్ చెప్పేది నిజమైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, యుద్ధాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయాలి. అదే ఇవాళ వీడియోలో మనం చేద్దాం. ప్లస్ ఈ టీటీపీకి, తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి, అండ్ దెన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి ఏమైనా సంబంధం ఉందా లేదా వేరువేరు సంస్థల, ముఖ్యంగా ఎందుకంటే ఈ రెండింటి గురించి మనం తెలుసుకోకపోతే ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కాదు. రీసెంట్గా ఆఫ్ఘనీ క్రికెటర్స్ని చంపేశారు పాకిస్తాన్ వాళ్ళు, లేదా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ఏదేదో చేస్తున్నారు, చెక్ పోస్టులు మావే అంటున్నారు, సోల్జర్స్ని లేపేస్తున్నారు. ఎందుకు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఈ యుద్ధానికి కాంటెక్స్ట్ మీకు ఇవాళ వీడియోలో మీకు అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్గా మనకి జరిగే ఇష్యూస్తో పాటు మన అసెంబ్లీలో మాట్లాడే పొలిటీషియన్స్ మాట్లాడే మాటలతో పాటు మనకి జరిగే, మన చుట్టూ జరిగే క్రైమ్తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ని కూడా మనందరం ఆడుకునే భాషలో అందరికీ అర్థమయ్యేలా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందుకు తెచ్చేస్తాను నేను. మీలో చాలా మంది చూస్తున్నారు, అఫ్ కోర్స్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, ఈ వీడియోస్ మీకు డైలీ రావాలంటే ఒక 10 నిమిషాలు వెచ్చించాలంటే కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.
ఈ కాంటెక్స్ట్ అంతా మీరు అర్థం చేసుకోవడం గజబ్ లిల్ హక్ ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఆపరేషన్ పాకిస్తాన్ హెస్ నేమ్డ్. ఏంటి దాని మీనింగ్ అంటే జస్టిస్ ఆఫ్ రాత్ అని చెప్పి ఓకే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి జస్టిస్. అది యుద్ధం మొదలైంది, అది దురంద్ లైన్ దగ్గర క్రాస్ బార్డర్ ఉగ్రవాదం కానీ పాకిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడులు కానీ ఇది కూడా అగైన్ ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. ఏ యుద్ధం జరిగినప్పుడైనా మీకు సింపుల్గా చెప్తున్నా వీళ్ళిద్దరూ బ్రూట్ ఫోర్స్తో కొట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎంత సత్యమో అది నెరేటివ్ వార్ఫేర్ జరగడం కూడా అంతే సత్యం. ఇవాళ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో రకరకాల న్యూస్ పేపర్స్ రకరకాల తన ఇష్టం వచ్చింది రాసుకొని కొట్టించుకుందంటే అది నెరేటివ్ వార్ఫేర్ వల్లే. ప్రతి పాకిస్తానీ వరల్డ్ ఓవర్ రకరకాల న్యూస్ పేపర్స్లో ఎలకల్లా చొరబడి ఉండడమే. ఎనీవేస్ దీనికి ఏంటి కారణం, ఎందుకు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి తాలిబాన్ పవర్లోకి ఎప్పుడు వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లోకి, ఈ అమెరికన్ ఫోర్సులు గట్రా పంపించి 2022లో జరిగింది. అది ఆ రోజున ఏదైతే టీటీపీ అనే సంస్థ పాకిస్తాన్లో ఉంటుందో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అని వాళ్ళకి వీళ్ళకి డైరెక్ట్ కనెక్ట్ ఏం లేదు. ఈ రెండు అసలు ఒక ఆర్గనైజేషన్ కూడా కాదు. కానీ వీళ్ళ ఐడియాలజీ సిమిలర్ అవడం వల్ల ఇక్కడ వీళ్ళు పవర్లోకి రావడం వల్ల వీళ్ళకి శరణ్ ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారు, మ్యాన్ పవర్ ఇచ్చారు, మనీ పవర్ ఇచ్చారు. దీన్ని వీళ్ళు వాడి వీళ్ళ ఐడియాలజీకి వీళ్ళు వాడారు. అది ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ప్రావిన్స్ ఏదైతే పాకిస్తాన్లో పైన నార్థన్ సైడ్ ఉంటుందో ఆ లొకేషన్లో జరిగే దాడిలో మనకు క్రిస్టల్ క్లియర్ కనబడుతుంటుంది. అగైన్ ఇది పాకిస్తాన్ చెప్తున్న వర్షన్ ఇది. ఇన్ఫాక్ట్ తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఆమీర్ ముత్తాకి అనే వ్యక్తి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు మాకు సంబంధం లేదు, అసలు టీటీపీకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వీళ్ళు అంటుంటారు. కాకపోతే ఎగ్జిస్టింగ్ పాకిస్తాన్ గవర్నమెంట్కి టీటీపీ అనేది తల్లో పెయిన్లా మారింది కాబట్టి లోపల మీరు పాకిస్తాన్లో చూసుకున్నా కూడా రకరకాల ఇన్సర్జెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇవాళ బలూచిస్తాన్ ఉంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంది, సింధ్ రీజియన్ ఉంది, పష్తూన్స్ ఉన్నారు. ఏమవుతుందంటే ఒకరు కొట్టేసుకొని ఇంటర్నల్గా ఒక స్టెబిలిటీ లేదు, ప్రజలకు డౌట్స్ వస్తున్నాయి. దీన్ని ఎలాగైనా ఫైట్ చేయాలి, దీని మీద ఉక్కుపాదం వేయాలని చెప్పి పాకిస్తాన్ ఏం ప్లాన్ చేసింది, ఆఫ్ఘనిస్తాన్తో చీటికి మాటికి ఆఫ్ఘనిస్తాన్ మీద ఎలా అయితే వేలెత్తి చూపించడం మొదలుపెట్టింది. అగైన్ ఆఫ్ఘనిస్తాన్ ఇస్ థర్డ్ కంట్రీ, దీనికి మనకు సంబంధం లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశాన్ని లింక్ చేశారు కాబట్టి ఇక్కడ నేను మాడాల్సి వస్తుంది. ఉగ్రవాదాన్ని మీ పెరట్లో పెంచుకుంటే అది మిమ్మల్ని వచ్చి కాటేయదు అని ఏంటి గ్యారంటీ? ఇవాళ అదే జరుగుతుంది. మీరు భారతదేశం మీద కోపంతో భారతదేశాన్ని అణిచేద్దాం, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అనే నినాదాలతో మీరు రకరకాల హెడ్ ఆఫీసులు, కొంచెం పోస్ట్ ఆఫీసులు పెట్టినట్టు ఉగ్రవాదుల ఆఫీసులు పెట్టారు. అక్కడ వాళ్ళు తుపాకులు బుల్లెట్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటారు. దానివల్ల భారతదేశానికి ఎంత అన్యాయం జరిగిందో అని మనం పక్కన పెడితే పాకిస్తాన్ ప్రజలు కూడా అన్యాయం జరిగింది. వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకట్లేదు. ఎవరి మీద వేలెత్తి చూపించేయాలి? డైరెక్ట్గా భారతదేశం మీద చూపిస్తే లాగిపెట్టి డిప మీద కొడతారు, లేదా మనం ప్రూఫ్స్తో మనం ముందుంటారు. అందుకని ఆఫ్ఘనిస్తాన్ చూపించి లేదు ఇది ఆఫ్ఘనిస్తానే చేసింది, మాకు సంబంధం లేదని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసి తిమ్మిని బొమ్మి చేసేసి ఇది అది అనేసి ఏదో ఒకటి కలిపేయాలి. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ యుద్ధం రూపంలో. కోర్ ఇష్యూ మాత్రం నేను చెప్పిందే, టీటీపీ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ హైయెస్ట్ లీడర్షిప్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది అని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. అసలు ఈ టీటీపీకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాడు ఎవడో కూడా నాకు తెలియదు అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. ప్రస్తుతానికి అయితే ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఎయిర్ స్ట్రైక్స్ లో ఒక ఇన్సిడెంట్, ఒక పర్టికులర్ న్యూస్ రకరకాల న్యూస్ పేపర్స్ లో, హెడ్ లైన్స్ లో, టీవీ ఛానల్స్ లో కూడా వచ్చింది. Afghanistan claims that F-16 has been shot down. Unverified video shows wreckage of Pak's F-16. Video of... Again, I want to be very honest about it. ఇది F-16 జెట్ ఒకటి అమెరికన్ మేడ్, మేము పగలగొట్టేసాం, మేము కింద పడేసాం అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రకరకాల క్లెయిమ్స్ చేసింది. అండ్ దెన్ న్యూస్ పేపర్స్ కూడా వేశారు, వాళ్ళు కూడా అఫీషియల్ పేజీల్లో వేశారు. బట్ హై ప్రాబిలిటీ ఉంది, 99.9999% ప్రాబిలిటీ ఉంది దట్స్ నాట్ రియల్ వీడియో, అది ఫేక్ వీడియో అయి ఉండొచ్చు. ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ ఫ్లైట్ని వాళ్ళు పడగొట్టారా లేదా మనకు సమయం సమాధానం చెప్తుంది. దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోవట్లేదు. కాకపోతే అంత పాకిస్తాన్ని కొల్లగొట్టే అంత పవర్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో ఉందా లేదని మనం కొంచెం పరిశీలించి చూడాలి దాన్ని. ఇవాళ భారతదేశం కాదు కదా ఆఫ్ఘనిస్తాన్ అంటే, మనకున్నంత స్ట్రెంత్ ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించినా కూడా మ్యాన్ ప్యాడ్స్ అంటారు, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అని, ఇవి కూడా ఆఫ్ఘనిస్తాన్ సొంతమేం కాదు. ప్లస్ రెగ్యులర్గా HQ-9లు లేదా మన దగ్గర ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లా వెరీ స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కాదు అవి. పేరు చెప్తున్నట్టు దే వెరీ పోర్టబుల్. అండ్ ఆల్సో ఇది ఆఫ్ఘనిస్తానే కాదు, ఒకప్పుడు అమెరికా ఉండేది కదా అక్కడ. 2022లో వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇవి వదిలేసి వెళ్ళిపోయారు. అవి ఎన్ని ఉన్నాయి కూడా నంబర్స్ మనకి తెలియవు, బట్ దేర్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. అవి కాకుండా ఈ ఆటో క్యానల్ అవి ఇవి ఉన్నాయి, కానీ పాకిస్తాన్ డైరెక్ట్గా ఢీ కొట్టేంత ఆఫ్ఘనిస్తాన్లో లేదు. అన్లెస్ దేర్ ఇస్ అన్ ఇంటర్నల్ ఇన్సర్జెన్సీ ఫ్రమ్ బలూచిస్తాన్ ఆర్ ఇలాంటి ప్లేసెస్లో లోపల కూడా ఒక రకమైన ఇన్సర్జెన్సీ వచ్చి, బయట నుంచి ఒక ఇన్సర్జెన్సీ వచ్చి, ఈ రెండు కొలైడ్ అయితే తప్పితే పాకిస్తాన్ ముంచడం చాలా కష్టం, పాకిస్తాన్ని బాల్కనైజ్ చేయడం అంతకన్నా కష్టం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఉన్నట్టు మాట్లాడుకోవాలి. అండ్ ఆల్సో వేరే కోర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు సింపుల్గా చెప్తున్నాను కదా, ఇవాళ పాకిస్తాన్ ఒక గ్యాంబుల్ లాంటిది వేస్తుంది ఈ యుద్ధంలో. కానీ ఎందుకంటే ఇది ఫుల్ ఫ్లెజ్డ్ వార్, ఇది ఓపెన్ వార్ డిక్లేర్ చేశాడు ఆయన. దమాదం మస్త్ కలందర్ అన్నాడు కదా సెల్ఫ్ గోల్ ఖ్వాజా. నిజంగా కానీ ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూమిని ఆక్రమించేసుకుంటే, కెనాల్స్ లాంటివి ఏమైనా కట్టేసి లేదా కారిడోర్స్ లాంటివి కట్టి ఆ బగరామ్ ఎయిర్ బేస్ దాకా వెళ్ళి దాన్ని తెచ్చుకొని DJT గారి చేతిలో పెట్టారా, చాలా పెద్ద ప్లస్ అది పాకిస్తాన్కి. లేదా ఈ యుద్ధంతో పాటు లోపల ఒక ఇన్సర్జెన్సీ వచ్చి వీళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్ లీడర్షిప్ మీద ఎక్కి తొక్కి, ముఖ్యంగా షేబాజ్ షరీఫ్ మీద, వంకాయ్ మునీర్ మీద, అది కానీ జరిగితే మొత్తం పాకిస్తాన్ కొలాప్స్ అయిపోయే అవకాశం కూడా ఉంది. సో ఇట్స్ ఎ గ్యాంబుల్. అందుకే అంటున్నాం కదా, చూడాలి ఏం జరుగుతుందో. ఆఫ్ఘనిస్తాన్లో అయితే చాలా మంది సివిలియన్ ప్రాణాలు పోతున్నాయి. పాకిస్తాన్ ఇస్తున్న నంబర్ 114 మెంబర్స్ చనిపోయారని చెప్పి అంటుంది. 114 మంది. అఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ దీన్ని డినై చేస్తుంది. నెరేటివ్ వార్ఫేర్ జరుగుతుంది
జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఒక నంబర్ అంటారు, వాళ్ళు ఒక నంబర్ అంటారు, వీళ్ళు ఈ జెట్ని పడేసి అంటారు, వాళ్ళ ఆ బెటాలియన్ చంపేసామంటారు, ఇలా జరుగుతూనే ఉంటుంది. నా వరకు నేను అడిగితే 4 ప్రాబబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. అవుట్కమ్ నెంబర్ 1 షార్ట్ టర్మ్, ఇది షార్ట్ టర్మ్ యూనిటివ్ స్ట్రైక్ లాంటిది. అంటే 2-3 రోజులు యుద్ధాలు జరుగుతాయి, దాని తర్వాత డిప్లొమాటిక్ ప్రెషర్ ఉంటుంది, దాని తర్వాత సీజ్ ఫైర్ వచ్చేస్తుంది. ఇండియాకి పాకిస్తాన్కి జరిగినట్టే. రెండోది, కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రొలాంగ్డ్ వార్ లాంటివి జరుగుతూనే ఉంటుంది, ఏదైనా ఒక దేశం తగ్గొచ్చే వరకు. ఇంకా కాదనుకుంటే ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఇంకా పైకి లేచి ప్రాక్సీ వార్ఫేర్ చేసి వాళ్ళు బలపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చే అవకాశం చాలా బలంగా గట్టిగా ఉంది. లేదు ఎంతగా టక్కన అయిపోతే చైనా కానీ డీజేటీ కానీ లేదా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏదో ఒకటి వచ్చి సీజ్ ఫైర్ని పర్యవేక్షిస్తే. ఇప్పుడు ఈ 4 ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. లెట్ మీ నో. బట్ ఐఎమ్ వెరీ ఈగర్ టు సీ పాకిస్తాన్ గెటింగ్ బాల్కనైజ్డ్. ఎందుకంటే పాకిస్తాన్ ఉన్నంత కాలం అది ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, రాక్ బాటమ్ని టచ్ చేసి ఉన్నా కూడా భారతదేశాన్ని ఏం చేసి మనం కూడా తగలబడిపోదామని చూస్తుంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సీ పాకిస్తాన్ బాల్కనైజ్. అది మన లైఫ్ టైమ్స్లో జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను వీడియోలో, అని తర్వాత రియలైజ్ అయ్యాను. అది ఎగ్జాక్ట్ ఇయర్ కరెక్ట్గా చెప్పలేదు నేను. అది యాజ్ ఎ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఏ సంవత్సరంలో అమెరికన్ రూల్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రూల్కి వెళ్ళింది? ఏ సంవత్సరంలో తాలిబాన్స్ క్యాప్చర్ చేశారు? ఆప్షన్ ఏ ఇస్ 2020, ఆప్షన్ బి ఇస్ 2021, ఆప్షన్ సి ఇస్ 2023, ఆప్షన్ డి ఇస్ 2024. నేను 2022 అన్నాను కాబట్టి అది ఇక్కడ ఆప్షన్లో పెట్టలేదు. నేను మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ మేజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి. అండ్ బై ద వే మీరు అక్కడ ఇచ్చే టాపిక్స్ ఉంటాయి కదా, అవే ఇక్కడ వీడియోస్ ఫామ్లో వస్తుంటాయి. సో డెఫినెట్లీ కమ్. అండ్ ఆల్సో మీరు ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళకి చెప్తున్నా నేను, ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా చేర్చే పూచి నాది. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను. ఇక్కడ కళ్యాణ్ గారి అసెంబ్లీ స్పీచ్ రిగార్డింగ్ తిరుపతి లడ్డు మీరు చూడాలనుకుంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇంకొంచెం మిస్టరీ బేస్డ్ వీడియో చూడాలనుకుంటే, మన చరిత్రను బేస్ చేసుకున్న వీడియో ఏదైనా చూద్దాం అనుకుంటే ద్వారకా మిస్టరీ నేను అన్కవర్ చేశాను, ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.